రేషన్ టాస్క్ అయితే పెట్టేశారు. ఇది చాలా సింపుల్ టాస్క్ అండి. బిగ్ బాస్ అయితే సౌండ్స్ పంపిస్తా ఉంటారు. ఆ సౌండ్స్ బట్టి యానిమల్సా లేదా థింగ్సా వాటి పేర్లయితే రాయాల్సుంటది. ఇది చాలా సింపుల్ టాస్క్. కాకపోతే రేషన్‌కి ఎందుకు ఇటువంటి టాస్క్ పెట్టారనుకుంటున్నారా? ఏం లేదండి. సో, వీళ్ళకైతే రేషన్ పంపిస్తారు కదా! సో, ఆ రేషన్‌ని వీళ్ళు దాచిపెట్టుకోవడానికి ఈ టాస్క్ ఆడాల్సుంటది. సో, ఎవరైతే బాగా ఆడి ఎక్కువ పాయింట్స్ అయితే సాధిస్తారో వాళ్ళ రేషన్ అయితే వాళ్ళతోనే ఉంటది. మిగతా వాళ్ళ రేషన్ తీసుకొని వెళ్లి స్టోర్ రూమ్‌లో అయితే పెట్టేయాల్సుంటది. బట్ దీనివల్ల గూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఆటగాడిలో ఫిజికల్ స్ట్రెంత్ లేకపోయినా మెంటల్ స్ట్రెంత్ ఎంతుందని చెప్పనేసి దీని ద్వారా తెలిసిద్ది. సో, నబీల్ ఆల్రెడీ టాస్క్స్‌లో బయటకొచ్చేసాడు కాబట్టి, ఇందులో గూడా సంచాలక్ అయితే చేస్తున్నారు. సో, నిన్న టాస్క్స్‌లో మొత్తం 5 టాస్క్స్ జరిగాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్‌లో. అందులో 3 మాత్రమే గెలిచారు. 2 టాస్క్‌లు ఓడిపోయారు. సో, అంతటితో ముగింపు అని చెప్పనేసి బిగ్ బాస్ అయితే చెప్పేశారు. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో 3 టాస్క్స్ గెలిచారు కాబట్టి 3 వైల్డ్ కార్డ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో, 9 వైల్డ్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పనేసి చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము. ఎందుకంటే సో, మాక్సిమం 6-7 అయితే పక్కాగా వస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. బట్ 9 మెంబర్స్ వస్తారా అని చెప్పనంటే కరెక్ట్‌గా చెప్పలేము. బట్ ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రావడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. సో, దాంట్లో ముక్క అవినాష్ గారు ఖచ్చితంగా వస్తారని చెప్పనేసి కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. ఇంకోటి 'టేస్టీ తేజ' గారు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి మన 'అశ్వత్థామ 2.0' లాస్ట్ సీజన్‌లో 'గౌతమ్' వచ్చే అవకాశం ఉందంట. సో, మరి మీరు ఎవరు వస్తే బావుంటది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరైతే కామెంట్‌లో తెలపండి. సో, ఈ గేమ్‌లో నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన ఫ్యాక్టర్ ఏంటంటే, యష్మి ఎలా ఆన్సర్ చేసింది అనేసి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. సో, హౌస్‌మేట్స్ కూడా వాళ్ళందరూ యష్మి ఏమేమి రాసిందని చెప్పనేసి ఈగర్‌గా ఎళ్లి చూస్తూ ఉన్నారు. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.